సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. అది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూరాహారపల్లి రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కరీంనగర్ కు చెందిన రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్, అతని భార్య రేఖ మరియు రేఖ చెల్లెలి కుమారుడు నిహాల్ 2 సంవత్సరాలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారు అదుపు తప్పి అటుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 4గురిలో 3 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని ఏసీపీ మీడియాకు తెలిపారు. హలో హలో మైక్ చెక్. బండి ఆగిపోయింది. నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురార్పల్లి గ్రామ శివారులో రాత్రి ఒక యాక్సిడెంట్ జరిగింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి రైల్వే ఎంప్లాయీ తన యొక్క భార్యను పిల్లలు తీసుకొని గోదావరి కన్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా మార్గ మధ్యలో అతను రోడ్ టువర్డ్స్ హైదరాబాద్కు వస్తున్న సమయంలో రోడ్ క్రాస్ చేసి ఆయన ఫాస్ట్గా రోడ్ డివైడర్ దాటిపోయి ఇతరులు రావటం వల్ల అదే సమయంలో అక్కడి నుంచి ఇసుక లారీ వచ్చేసి కారుకి టక్కరేయడం జరిగింది. అప్పుడు వెంటనే చంద్రశేఖర్, ఆయన భార్య రేఖ, చంద్రశేఖర్ యొక్క వాళ్ళ యొక్క వదిన కొడుకు నిహాల్ అని 3 కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ 3 కూడా గాంధీకి షిఫ్ట్ చేసినాము. పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వీళ్ళుండేది మల్కాజ్గిరి. అతను చంద్రశేఖర్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాడు. స్పోర్ట్స్ ప్లేయర్ ఫుట్బాల్ గోదావరి కన్ నుంచి వాళ్ళ యొక్క భార్యను అత్తగారి దగ్గర నుంచి వాళ్ళ భార్యను పిల్లలు తీసుకొని వస్తున్నారు. అదే సమయంలో వెనకాల తన యొక్క బామర్ది కూడా రాజశేఖర్ తన యొక్క బామర్ది వెనక కారులో ఉన్నారు. 2 కార్లతో ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు ముందు కారు యాక్సిడెంట్ అయింది. వెనక కారు వాళ్ళు వెంటనే చూసి వాళ్ళు మాకు ఫోన్ చేయగా రాత్రి ఇమీడియట్ వచ్చి చూసి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయగా చంద్రశేఖర్ స్పాట్లో చనిపోయినాడు. రేఖ ఇంకొక చిన్న బాబు హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయినారు. 3 కూడా ఈ ఆర్వీఎం హాస్పిటల్ నుంచి గాంధీకి షిఫ్ట్ చేసినాము. అక్కడ కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డెడ్ బాడీని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. రాత్రిగా నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే ఏదైనా ఓవర్టేక్ చేయబోయి రైట్ సైడ్కి వచ్చిందా ఏమి అదే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. అది ఏ విధంగా జరిగిందో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి యాక్షన్ తీసుకుంటాము. 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటిని ముట్టడికి పిలుపు నేపథ్యంలో పలువురు విద్యార్థి నాయకుల అరెస్ట్. ఓయూలో టీఆర్ఎస్వి నాయకుడు జంగయ్యతో పాటు పలువురు విద్యార్థి నేతల అరెస్ట్. ప్రశ్నిస్తూ ఉంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ధర్నాలు చేస్తూ ఉంటే ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నియమిస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి 5,000 కాదురా 20,000 ముద్దురా అనే ఒక నినాదంతో మేము ఎక్కడెక్కడ పోరాటం చేస్తా ఉంటే బిడ్డ నువ్వు అరెస్ట్ చేస్తావా, వెంటనే 20,000 నోటిఫికేషన్ తోని ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20,000తో విడుదల చేయాలని, లేని పక్షంలో బిడ్డ నిన్ను ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతామని తెలియజేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.
ఇస్లామిక్ నూతన సంవత్సరంను పురస్కరించుకొని ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉమ్రా యాత్ర చేసుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 53 మంది ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఘన వీడ్కోలు పలికారు. ఆల్ నిజాం టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ మహమ్మద్ పవ్వాద్ అలీ మాట్లాడుతూ ఇస్లామిక్ నూతన సంవత్సరంలో ప్రయాణికులు మొదటి ఉమ్రా యాత్ర చేసుకోవడం సంతోషకరమన్నారు. ఉల్ మిజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఫయాజ్ అలీ హాజ్ యాత్రలో ఉన్నారని, హాజ్ యాత్ర పూర్తిగా కాగానే ఈ ప్రయాణికులను జిద్దా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని ఈ ప్రయాణికులతో కలిసి ఉమ్రా కూడా నిర్వహించుకుంటారని తెలిపారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज हमारा 51 हज़रात 51 मेंबर्स का काफ़िला हैदराबाद शमशाबाद एयरपोर्ट से रवाना हो रहा है। इसमें डॉक्टर से और हमारे कई सारे साथी वरंगल से है, करनूल से है, महबूब नगर से है, तांडूर से है, हैदराबाद से है, ऑल ओवर तेलंगाना से हमारे साथी है। अल्हम्दुलिल्लाह इसमें छोटे बच्चे हैं, बड़े हज़रात है और अपना ग्रुप इंशाल्लाह शमशाबाद एयरपोर्ट से रवाना हो रहा है। सऊदी एयरलाइंस की SV 753 की फ़्लाइट है। इंशाल्लाह फजर के वक्त वहाँ जिद्दा में लैंड हो गए। वहाँ से मक्का से हमारे वालिद साहब पूरा ग्रुप को टेक ओवर करेंगे इंशाल्लाह। पहले दिन इन सब का उम्रा हो जाएंगे रात में ही इंशाल्लाह। और आप सब लोग दुआ करिए कि सही सलामत अल्लाह के हिफाजत में पूरे ग्रुप पूरे साथियों का उम्रा हो जाना चाहिए इंशाल्लाह। सऊदी एयरलाइंस से वापसी ये लोग की मदीना की 2 तारीख के दिन वापसी है इंशाल्लाह। 1 जुलाई के दिन रात की फ़्लाइट है, 2 तारीख के दिन इधर हैदराबाद में लैंड होंगे। और इस बार ये हमारा पूरा इंडिया का फर्स्ट ग्रुप है उम्रे का। ये बड़े अलमिजान के लिए बड़ी शान और शौकत की बात है कि पूरा ऑल ओवर इंडिया का ये फर्स्ट ग्रुप है। अभी तक किसी के भी वीज़े नहीं लगे और हमारा ग्रुप 15 तारीख को निकलने ही वाला था, मगर वीज़ों के ताख़ीर की वजह से ग्रुप हमारा निकलने में देर हो गई। इसके लिए आज हमारा ग्रुप आज निकल रहा है। टोटल 51 मेंबर्स है ये ग्रुप में। इंशाल्लाह आप सब की दुआ रही तो इंशाल्लाह पूरा ग्रुप सही सलामत जाके रिटर्न आ जाता। आप सब भी दुआ करिए ये हज़रात का उम्रा भी आफियत के साथ सलामत के साथ हो जाएंगे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारा हज का ग्रुप भी उधर ही है, अभी मदीना में है फिल वक्त। और ये लोग की मुलाकात भी वहाँ पर इंशाल्लाह अलमिजान के हज के ग्रुप से होगी। टोटल हमारा अलमिजान का 46 मेंबर्स का हज का ग्रुप गया, 51 मेंबर्स का उम्र का ग्रुप है। इसमें हमारे हज का ग्रुप हमारा इंशाल्लाह 28 जून को रिटर्न आ रहा है। తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మను బుల్లితెర యాంకర్ శ్రీముఖి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను శ్రీముఖికి బహుకరించారు. మహిమాన్వితమైన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు దర్శించడం సంతోషంగా ఉందన్నారు శ్రీముఖి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు. డోర్ కూడా తగ్గలేదు అప్పుడే
కాలుతుందా హాయ్ లేదునా ఆఫీస్ కాడికి వస్తానా, నేను వచ్చినా ఫోన్ చేస్తానా. రంగమ్మగులో హీరోయిన్ శ్రీముఖి వచ్చి తెలుసు మీరు ఓకే. అవునన్నా కార్ కాడికి వచ్చే ఇంకెవరు లేదు బోర్డు మెంబర్స్ అలా ఓకే నడుము అందరికీ నమస్కారం అండి. సో రేపు మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కోసము వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసము, అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో అద్భుతంగా జరిగింది దర్శనం. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం సచివాలయం బీసీ సంఘాలు ముట్టడించాయి. 4 దఫాలుగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు బీసీ నేతలు. పోలీసులు ముట్టడిని అడ్డుకుని బీసీ సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుంది. గత 4 ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని వారు ఆరోపించారు. తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీసే విధంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఒక హెలికాప్టర్ విచ్చలవిడిగా అత్యంత తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతూ వెళ్లింది. స్వామివారి ఆనంద నిలయ గోపురానికి సమీపంగా ఈ హెలికాప్టర్ వెళ్లడాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నిజానికి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం శ్రీవారి ఆలయ విమాన వెంకటేశ్వరుడు పైభాగం నుంచి ఎలాంటి విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ వెళ్లకూడదు. ఇది తిరుమల పవిత్రతకు సాంప్రదాయాలకు విరుద్ధం. టెంపుల్ ముందరా హలో హారతి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండగ వినోదాత్మక చిత్రం వెంకీ అనిల్ @NKRER 2 అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్, శ్రీమతి అర్చన జీ స్టూడియోస్ సమర్పిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు. చిత్ర బృందం పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.
మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.